సార్ మీరే మీడియా లోపల ఉన్నది ప్రొసీడింగ్స్ అంతా మీరు చూశారు. సజావుగా జరిగింది. ఇరిగేషన్ మీద, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మీకు రబీ పంట ఉంది కాబట్టి ఇరిగేషన్ మీద, అగ్రికల్చర్ మీద మాట్లాడాలని చెప్పి సభ్యులందరూ కోరారు. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మాట్లాడాము. ఒక సభ్యుడు ఎమ్మెల్సీ ఆయన ఇంటెన్షన్గా వచ్చినాడు. ఆయన ఏదో గొడవ పెట్టుకోవాలా, మా టీవీలో కనబడాలి, నేనేదో ప్రొటెస్ట్ చేశాను, ఆ రైతుల భూములని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అందరూ కూడా గట్టిగా మాట్లాడారు. దాని గురించి కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దాని గురించి ఇక్కడ చర్చించడానికి ఎందుకు ఇచ్చిన అవకాశం, అగ్రికల్చర్ గురించి మాట్లాడమంటే ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడారు. సో ఏదైనా సార్ దాని గురించి కరెక్ట్గా మేము సమర్థతగా చెప్పడం జరిగింది. ఈ చర్చలు జరిగినాయి. దాని అన్ని ఇష్యూస్ మీద మాట్లాడాం. ఆర్డబ్ల్యూస్ మీద మాట్లాడాము, ఇరిగేషన్ మీద మాట్లాడాము, అగ్రికల్చర్ మీద మాట్లాడాము, మెడికల్ మీద మాట్లాడాము. ఇంకా కొన్ని విషయాలు ఉంటే మళ్ళీ ఫర్దర్గా ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత అంతా ఒకటి సైమల్టేనియస్గా అయితే అంతా ఒకటే కాదని చెప్పి విడివిడి మళ్ళీ 4 డిపార్ట్మెంట్స్ పెట్టుకొని మనం చేద్దామని చెప్పి సజెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగానే మళ్ళీ ఒకసారి వారం రోజుల తర్వాత, ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ విడిపోయాయి, టైం లేదు, అధికారులు కూడా వేరే కార్యక్రమాలు డిపార్ట్మెంట్లో రివ్యూస్ ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి బ్రేక్ చేశాం. కాబట్టి మీరు అంతా లైవ్ టెలికాస్ట్ చూశారు. మేము ఇచ్చిన అవకాశం ఏమి, ఆయన మాట్లాడేది ఏమి, కాబట్టి రావడం ఏమి, ఆ పేపర్ తీసుకొని చూపడం జరిగింది. ఆ పేపర్ ఏమిటి మాకు లేదు. కాబట్టి వెళ్ళి ఆయన చంద్రబాబు గారు కూడా కోప్పడ్డారు. మేము మాట్లాడాలి, ఇక్కడ వచ్చింది ఎందుకు 5,4 లక్షల ఎకరాలకు మొట్టమొదటిసారిగా రబీలో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరిగేషన్కి నీళ్ళు ఇచ్చింది సార్. ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు పొద్దు నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మనం రైతులకు అష్యూర్ ఇచ్చినాము. ఇప్పుడు రబీలో పంట వేస్తారు, రబీ వేస్తారు ఈ సీజన్లో, మా దగ్గర అయితే ఖరీఫ్ వేస్తారు. మాది అర్లీ కాబట్టి మరి దాని గురించి చర్చించకుండా, ప్రజా విషయాలు, రైతు విషయాల గురించి చర్చించకుండా ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడడానికి వచ్చారు. ఆయన పేరు మాకు పెద్దగా తెలుసు, నాకు పరిచయం లేదు. మాధవ్ అని ఆయన. మీరు కళ్ళారా లైవ్ కలెక్టర్ గారు అడిగారు, సార్ లైవ్ ఉన్నట్టు వీడియో ఉండాలి, ఉండని దాంట్లో ఏమిటి ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు మనం ఏదో తప్పు చేస్తే కదా పెట్టడానికి. కాబట్టి మీరంతా చూశారు, నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి పాజిటివ్గా చేశారు, చూసినారు. అంతేగాని ఆయన మాట్లాడాడు, నెగిటివ్గా చూపించాలనే ఆలోచన లేకుండా చూశారు అన్నీ. ఎందుకంటే ఒక వేడుకుంటే లెవెల్ చూశాను కాబట్టి మళ్ళీ వాకౌట్ చేసిపోయినాడు. కాబట్టి మీరు ప్రజల ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చినాడా, ఏ విషయాన్ని గురించి మాట్లాడడానికి వచ్చినాడు ఆయన? మేము చెప్పాము, మాట్లాడు, మేము వద్దని చెప్పాను. ఇంకోటి అడిగాడు, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు, రోజు మాట్లాడు, రైతులు అగ్రికల్చర్ గురించి మాట్లాడాలని చెప్పాను. మేము అది మాట్లాడకుండా మళ్ళీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డారు, రామనారాయణ రెడ్డి గారు కోప్పడ్డారు, మళ్ళీ మంత్రి గారు కూడా ఉన్నారు, అక్కడ వారు కోప్పడ్డారు. అందరూ కోప్పడ్డారు. సిటీస్ ఏ రకంగా జరగాలో మాకు తెలుసు. దాదాపు 45 సంవత్సరాలు నేను కూడా రాజకీయాలు ఉండదు, మీకు అందరూ చేసిన ప్రొసీడింగ్స్ కాదని ఆయన ఇంకొక రకంగా పోవాలంటే ఆయన చర్చ అవుతుంది. దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం కట్టుబడి ఉంది, రైతుల ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు, ప్రజలుగా, శ్రామికులకు, కష్టజీవులకు ప్రభుత్వం. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రసక్తి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయల విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు.